అన్నా మీరు బండి దాటి ఈ డాష్ క్యామ్ ఉంది. అవును, మీరు ఏమైనా చేయొచ్చు కదా. నేనేం చేయను. కాదు, బండి ఎందుకు వెనక్కి వస్తుంది? భయ్యా చూసుకోలేదని చెప్తున్నా కదా. తగిలింది కదా. చూసుకోలేదు భయ్యా. చూసుకోలే కాదు, ఏమన్నా అయి ఉంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి? ఇప్పుడు ఎట్లా వచ్చినావు మరి? మీరు అట్లా వచ్చేసరికి ఇప్పుడు ఎట్లా వచ్చినావు? అదే అంటున్నా. బండి తగిలించినావని బండి పక్కకు వచ్చి మాట్లాడారు. సైడ్ పెట్టు. ఆగు, సైడ్ పెట్టు, సైడ్ పెట్టు, ఆడబెట్టు. వెనకల నుంచి అంటే చూసుకోలే, ముందర నుంచి ఎట్లా పట్టు. నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాను. అది ఎలక్ట్రిక్ బైక్ కావాలని చేయలేదు. సారీయా, ఇప్పుడు దానికి ఎవరు చేపిస్తారు? తిరిగిపోయినది అది, పడింది చూడు పాటు. సారీ కాదన్నా, వెనకాల ప్యాసింజర్ ఉన్నారు, ఆమెకి ఏమన్నా అయితే ఎంత ఇబ్బంది అవుతుంది. నేను కావాలని చేయలేదు. కొంచెం వెనకాలంటే వచ్చింది, బండి ఆపినాము, మీకు ఇబ్బంది అని. ముందర ఎట్లా తగిలిచ్చారు మరి? అదే చెప్తున్నా, నేను బ్రేక్ అయిపోయి ముందర వచ్చింది బండి. సారీ చెప్తున్నాను, మీ నంబర్ ఇవ్వండి. అంత స్పేస్ ఉంచుకుని వెనక్కి ఎలా వచ్చింది బైక్? హారన్ కొడుతున్నా ఇంటూ లేడు. అలా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా, కొంచెం ట్రాఫిక్ వల్ల చెప్తున్నాను కదా. ఎక్స్క్యూజ్, బండి పోనీ అన్న, మనుషులకి ఏమన్నా అయితే ఏంది? నేను సారీ చెప్తున్నాను కదా, మీకు నాదే తప్పు. సారీ అని చెప్తున్నాను కదా. నేనేమి చేపి అన్న, అది మీకు ఏమన్నా అయిందా మేడం? మీ నంబర్ ఇవ్వండి, నేను ఎటు పోను. ఏం తప్పేం మేడం? నంబర్ ఇప్పుడు డబ్బులు కొట్టిన తర్వాతనే పోతాడు. ఫోన్ పే కూడా లేదా నీకు డబ్బులు కొట్టడానికి? బండి అవుతానా మరి? గట్టిగా రుబాబు మాటలు అనవసరం, అర్థమైందా? వెనక తగిలిందంటే ఏదో మిస్టేక్ అయిందని, ముందట్లో తగిలిందన్న బండి.